శ్రీ గణేశాయ నమః. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. భగవద్భక్తులందరికీ నా నమస్కారములు. రచనా సేకరణ సాయి శ్రీనివాస్ గారు. సమర్పణ మండవ రవికాంత్. గాత్రం కుసుమ. మనం శ్రీ స్వామివారికి ఉన్న బిరుదులు పశు సంరక్షకుడు, వేదవాక్కు, ప్రారబ్ధం, నాదోపాసన, దివ్యజ్యోతి గుండం, వీటి గురించి తెలుసుకుందాం. పశు సంరక్షకుడు. నెల్లూరు అంకిరెడ్డి గారి అనుభవం మడపల్లి. ఒకరోజు స్వామి కంబంపాటిలో ఉన్నప్పుడు గొలగమూడి నుండి కొర్రకూటి నరసింహల నాయుడు, ఎట్టి పుల్లయ్య, నాగుల వెల్లటూరు ఆదెపనాయుడిని తీసుకొని స్వామి వద్దకు వచ్చి, స్వామి, గొలగమూడిలో పశువుల్లో జబ్బు వల్ల చాలా నష్టపోతున్నామని చెప్పారు. అది విన్న స్వామి చాలాసేపు నాదం వాయించి, పశువుల్లో జబ్బు వాళ్ళు ఇక్కడికి బయలుదేరగానే అక్కడ వాటి జబ్బు నిలిచిపోయింది, ఒక్క పశువు మాత్రమే పోతుంది అని వచ్చిన వారితో వారి యోగక్షేమాలు వ్రాయించి ఇచ్చారు. పశువులకు జబ్బు గురించి వ్రాయించిన చీటీ ఇచ్చి, ఈ చీటీకి కర్పూరము, సాంబ్రాణి వేసి నడి ఊరిలో పూడ్చిపెట్టండి అని చెప్పారు. ఆ రాతకు ఇంక భయం లేదని చెప్పారు. అంతలోనే ఆ ఊరి రైతు వచ్చి, స్వామి, మా ఎద్దు అడ్డం పడిపోయింది అని బాధపడ్డాడు. అందరూ అక్కడికి వెళ్ళి చూసేసరికి ఎవరికీ ఏమీ బోధపడలేదు. స్వామి కొంచెం పచ్చిగడ్డి తెమ్మని దాని నోటికి అందించారు. కొంతసేపటికి ఆ ఎద్దు లేచి నిలబడింది. అది చూసి గొలగమూడి వాళ్ళు వీరు సామాన్యులు కాదు అని తెలుసుకున్నారు. మన ఊళ్ళో పశువులకు ఇంకా ఏమీ భయం లేదు అని సంతోషించారు. స్వామికి సర్వజీవుల యందు ప్రేమ ఉంది అని వేరే చెప్పనక్కర్లేదు. ఇక్కడ చనిపోయింది అనుకున్న నోరు లేని ఆ మూగజీవిని బ్రతికించారు. అక్కడ గొలగమూడి గ్రామంలో అనేక పశువులను చావు నుండి రక్షించారు. స్వామి సాక్షాత్ భగవత్ స్వరూపం అనేందుకు ఇంతకంటే వేరే నిదర్శనం ఏమి కావాలి? అందుకే భగవాన్ వెంకయ్య స్వామి వారిని నమ్ముకుంటే మనకు వారి రక్షణ నిరంతరం దొరుకుతుంది. వేదవాక్కు. ఒకరోజు ఖమ్మంపాటి కొమ్మి సుబ్బారాయుడు భార్య నరసమ్మతో, అక్క, నీ కుమారుడు నీకు చేసి పెట్టేది లేదు అని చాలాసార్లు చెప్పారట. ఆయన చెప్పిన విధంగా ఆ ఊళ్ళోనే నేలకొండ ఓబులనాయుడు ఇంటికి దత్తుపోయాడు. అయితే ఒకరోజు కర్ణం వీరపనాయుడు, రామిరెడ్డి సుబ్బారెడ్డి వీళ్ళిద్దరూ నాగుల వెల్లటూరు నుండి ఆవులు తోలుకురావటానికి ఖమ్మంపాటిలో కర్ణం పెంచలయ్య ఇంట్లో స్వామి ఉంటే అక్కడికి వెళ్ళారు. స్వామి వీరయ్యతో, మీరు ఆవుల తోలుకురాను పోవలదు అని, అవే వస్తాయని చెప్పారు. అది విని వెంకట సుబ్బారెడ్డి గారు, ఆ పిచ్చాయన మాటలతో మనకేమీ పని లేదు, మనం పోదాం రమ్మన్నాడు. అప్పుడు స్వామి వీరయ్యతో, ఆయన చెబితే వినడు కానీ నీవు పోవద్దన్నారు. వీరయ్య వెంకట సుబ్బారెడ్డి పోరుకు తట్టుకోలేకపోయి తిరిగి చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ పశువులు కనిపించలేదు. వీళ్ళు వెతకడానికి పోయిన మరునాడే పశువులు వేరే దారిలో ఇంటికి చేరాయి. వీళ్ళు వెళ్ళిన దారిలో పాము ఒకటి వెంటబడింది. స్వామిని తలుచుకోగానే అది వెళ్ళిపోయింది. స్వామి మాట వినకుండా వెళ్ళినందుకు అలా జరిగింది అని బాధపడ్డారు. స్వామి దయ వలన పశువులు క్షేమంగా ఇంటికి చేరాయి. వీళ్ళు క్షేమంగా చేరారు. ప్రారబ్ధం. నాగుల వెల్లటూరు పెదరంగప్ప నాయుడి మనమడు రంగప్ప నాయుడికి ఒక వింత జబ్బు ఉండేది. అతడు గుడ్డ కప్పుకునేవాడు కానీ గుడ్డలు కట్టుకునేవాడు కాదు. బలవంతాన ఎవరైనా కట్టినా ఉంచుకునేవాడు కాదు. అందువలన ఈ విషయం స్వామితో చెప్పారు. స్వామి, పెదరంగప్ప నాయుడు చచ్చిందాకా అంతేను, ఆ తర్వాత మందలగా గుడ్డ కట్టుకుంటాడు అని చెప్పారు. అది ఎందువల్ల అని స్వామిని అడిగితే, వాళ్ళ నాన్న పెదరంగప్ప నాయుడు పెద్దోళ్ళు దోసకాయలు, పెసరకాయలు వాళ్ళ చేలో కోసుకుంటే గుడ్డలు ఊడబెరికి కొట్టేవాళ్ళు. అందువల్ల భగవంతుడు ఆ పాపానికి ఇలా చేశారని చెప్పారు. తర్వాత పెదరంగప్ప నాయుడు చనిపోయిన తర్వాత అతను గుడ్డలు కట్టుకున్నాడు. నాదోపాసన. ఆ తర్వాత కొద్ది రోజులకు కోటి తీర్థం చేరారు శ్రీ స్వామివారు.
అక్కడ పెన్నా నది ఒడ్డున శివాలయంలో ఉంటూ నదిలో నీటి మీద మంటలు వేస్తూ ఉన్నారు. కొంతకాలం తర్వాత శివాలయంలో 2 మంటప స్తంభాలకు 2 తాళ్లు కట్టి ఆ తాడు స్తంభం మధ్యలో 2 కర్రలు దోపి ఆ రెండింటికి ఏకునాదం తీగ 7 తీగలు చుట్టి దానిని వీణ మాదిరిగా బిగించి 2 పుల్లలు తీసుకొని ఆ తీగలపై కొడుతుంటే ఆ శబ్దము ఓంకారనాదం వలె మిన్నంటింది. అంటే ఆ ఓంకారనాదం ఆకాశం వరకు ప్రతిధ్వనించేది అన్నమాట. ఆ విధంగా కొద్ది రోజులు జరిగిన తర్వాత తీగలకు దక్షిణం వైపున స్వామి కూర్చొని ఎదురుగా తీగల అవతల చెంబుల నీళ్లు పట్టే మరవ దుత్తలు 3 వరుసలు, 7 దుత్తలు ఒక్క వరుసకు మొత్తం 21 దుత్తల నిండా నీళ్లు నింపి ఆ తీగలపై పుల్లలతో వాయించేవారు. ఆ శబ్దం ఓంకారనాదంలాగా చాలా దూరం వినిపించేది. కొంతసేపటికి ఆ దుత్తలలో నీళ్లు తరిగిపోతే ఒక దుత్తలో నీరు అన్ని దుత్తల వెలితి నింపి నదిలోకి పోయి ఆ దుత్త నిండా నీళ్లు తెచ్చిపెట్టేవారు. వేళ తప్పించి 1 గంట తర్వాత ఊళ్ళోకి వెళ్ళి అన్నం పెట్టించుకొని తిని మరలా వచ్చి నాదోపాసన చేస్తుండేవారు. ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక సాధన. మహనీయులు లోక కళ్యాణం కోసం దానిని చేస్తూ ఉంటారు. దివ్యజ్యోతి గుండం. ఇంకొంతకాలం తరువాత శ్రీ స్వామివారు శివాలయం తూర్పు ముఖద్వారానికి సరిగ్గా ఎదురు, నదిలోకి దిగే మెట్లకు సరిగ్గా ఎదురు, ఈ రెండింటి చూపు కలిసే చోటు ఉండే దగ్గర ఒక గుండం త్రవ్వారు. అది 50 కడవలు నీళ్లు పట్టేంత గుండం. ఆ గుండంలో ఒక కపిల మోకును 3 పొరలు కలిపి లావుగా చేసి దాన్ని నూనెతో తడిపి ఆ గుండం నడుమ పెట్టి ఆ గుండం నిండా నీళ్లు పోసి వత్తి వెలిగించి జబ్బులుండే వాళ్ల చేత నీళ్లు పోయించేవారు. వారు అప్పుడు చూడటానికి నీటి కుంట మధ్యలో నూనె వత్తి వెలుగుతున్నట్లు ఉండేది. చుట్టూ నీళ్లు ఉన్న ఆ గుండంలో ఆ మోకుతో లావుతాడు 3 పొరలు బాగా లావుగా తయారు చేసి దానిని నిలబెట్టి వెలిగించారు. అసలు అది నీళ్ల మధ్యలో ఎలా వెలుగుతుందో ఎవరికీ తెలియదు. ఆ మహానుభావుడు చేసే చిద్విలాసములలో ఇది ఒకటి. అద్భుతమైన ఆ గుండంలో గులబం జబ్బు అంటే పొట్ట లావుగా ఉండి రోజు రోజుకి పెరిగి పెద్దదిగా తయారై ప్రాణానికే ప్రమాదం ఏర్పడి చనిపోయేవారు. అంత ప్రమాదమైన జబ్బును స్వామి చాలా సూక్ష్మంగా నయం చేసేవారు. ఆ జబ్బు ఉన్న నడవటం చాలా కష్టం. కాబట్టి స్వామి దగ్గరికి వచ్చిన మొదట్లో చెంబుడు నీళ్లు పట్టే దుత్తతో నదిలో నుండి నీళ్లు తెప్పించి ఆ గుండంలో పోయమనేవారు. మరునాడు ఇంకొంచెం పెద్దది. ఈ విధంగా రోజు రోజుకి సైజు పెంచుతూ నెల రోజులలో కళ్ళా కడవతో నీరు పోయించేవారు. కడవతో వారం రోజులు నీళ్లు పోసే వరకు జబ్బు పోతుంది. బాగైన వాళ్ళు ఇండ్లకు పోతుంటే కొత్తగా వచ్చేవాళ్ళు వస్తుంటే ఈ విధంగా ఎప్పుడూ 10 మంది ఉండేవారు. నది పొడవునా కట్ట మీద చెట్లు వేయించి వీళ్ల చేత నీళ్లు పోయించేవారు. స్వామి దేవస్థానంలో మారేడు చెట్లు, టెంకాయ చెట్లు, మర్రి చెట్లు వేశారు. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తయింది. ఓం నారాయణ ఆదినారాయణ. తర్వాయి భాగంలో మనం శ్రీ స్వామివారికి ఉన్న బిరుదులు, మార్గదర్శి, ఆపద్బాంధవుడు వీటి గురించి తెలుసుకుందాం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. సర్వే జనా సుఖినో భవ.